ఆకాష్ బెడ్ మీద ఉండడం చూసి బాగి తట్టుకోలేకపోతుంది. అలాగే బాగా చూస్తూ ఉంటుంది. కానీ పక్కన మనోహర్ చాలా కోపం వస్తుంది. బాగి అని పిలుస్తుంది. కానీ బాగి అలాగే ఆకాశం చూస్తున్నాడు. బాగి అని చెప్పి మనోహర్ చాలా గట్టిగా వస్తుంది. హా అని చెప్పి ఇంకా బాగి అంటూ అనగానే అసలు నువ్వు నాకు ఇచ్చిన మాట ఏంటి, నువ్వు ఇంటికి వచ్చి తిరిగిచ్చింది ఏం చేస్తున్నావు అని మనోహర్ చాలా ఆవేశంగా నిలదీస్తూ ఉంటుంది. అప్పటికి బాగి ఏం మాట్లాడదు, మౌనంగా అలాగుంటుంది. నన్ను అమ్మని కలుపుతా అని చెప్పి మాట ఇచ్చావు కదా, మా ఇద్దరు ఒకటి చేస్తా అని చెప్పి కూడా చేసావు కదా, కానీ ఆ పనులన్నీ మానేసి నువ్వు అమ్మ పక్కన సెటిల్ అయిపోయాను మనోహరంగాని నేనే మర్చిపోవాలా. నాకు అంతా గుర్తుంది. ఇచ్చిన మాటని చెప్పిన పని అన్ని నెరవేరుస్తాను, నీ పని అయిపోయింది అనుకో అని బాగిన మాటలకి ఏంటి నా పని అయిపోతుందా అని మనం కంగారు అడుగుతుంది. అంటే నువ్వు ఆశించేది కోరుకునేది జరుగుతుంది అంటున్నా అని బాగి అనగానే అదే ఎప్పుడు ఇంకా ఎన్నాళ్ళు నువ్వు చెప్పేది ఒకటి చేసేదటి నీ మీద డౌట్ వస్తుంది బాగి, నువ్వు మళ్ళీ అమ్మతో కష్టమని చెప్పేసి అలాంటిది ఏమీ లేవుగా మనం అనగానే అంటే అగో ఆ యాదంతో కలిసి నీ బ్రెయిన్లో పాడైపోయినట్టుంది, నువ్వు కూడా యాదమ్మలాగే ఆలోచిస్తున్నావుగా అని బాగిన మాటలు ఆలోచించట్లేదు. జాగ్రత్త పడుతున్నాను, నా అనుమానం నిజం తేలిందనుకో, నా గురించి నీకు బాగా తెలుసు కదా మనం అనగానే నీ గురించి నాకు తెలుసు కానీ నీకే నా గురించి ఇంకా తెలీదు, ఇప్పుడే చెప్తుంది చేస్తుంది, ఇదిగో చూడు నేనేం పొరపాటు కాదు, ఇన్నాళ్ళు నువ్వు చేసింది తీర్చుకున్న ప్రతీకారం అని బాగి అనుకుంటూ ఉంటుంది. ఇదిగో నువ్వు వచ్చిన పని వెంటనే స్టార్ట్ చేయకపోతే నా విసురకు నువ్వు చూస్తా బాగి అని మనోహరి అంటూ ఉంటుంది. ఆర్డర్ని మొదలుపెట్టానే నీకే తెలియట్లేదు అని బాగి అనుకుంటుంది. దానికి ఏం మాట్లాడదు, అన్ని మౌనంగా వింటుంది. ఇదిగో బాగి నేను చెప్పే జాగ్రత్తగా విను అని మనోహర్ అనుకుంటుంది. అప్పుడే అమ్మకి చాలా కోపం వస్తూ ఉంటాడు. ఇంకా మనోహర్ ఆపేస్తూ ఉంటుంది. ఏంటండి చాలా కోపంగా ఉన్నారు ఏంటి, ఏమైంది అని బాగి అనగానే అంటే రణవీర్ ఇక్కడికి వచ్చాడు అని అమర్ అనగానే ఏంటి రణవీర్ ఇంకా ఇక్కడ ఉన్నాడా అని మన మాటలకి బాగి అలాగే చూస్తుంది. ఇంకా అమర్ డౌట్ వస్తుంది. అంటే అని చెప్పేసి ఇంకా మనం భయపడుతుంది. ఇంకా అంటే ఏంటి ఇద్దరు కలిసి వచ్చారు ఏంటి అని బాగి డౌట్ పడుతుంది. ఇంకా మనం షాక్ అవుతుంది, భయపడుతూ ఉంటుంది. ఇంకా అమర్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా మనం ఏం మాట్లాడకూడదు, మేము ఎందుకు కలిసి వస్తాము తను ఇక్కడ ఉన్నాని చెప్పి అనిపోయి ఇంకా ఇక్కడే ఉన్నాడని చెప్పి అన్న అంతే అని మనోహరి అన్నమాటకి బాగా కవర్ చేసాలి. మనోహరి అని బాగా అనుకుంటుంది. తిరిగి పంపిద్దని చెప్పి నేను బయటికి వెళ్ళేసరికి వాడు ఉన్నాడు, తన కూతురు ఇవ్వకపోతే నా కూతురు కిడ్నాప్ చేస్తానని చెప్పి నన్నే బదించాడు అమర్ అనగానే అసలు రణవీర్కి ఏమైనా పిచ్చా ఏంటి, పోయి అమర్తో అండవేంటి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. నా కూతురు జోక చంపాసని చెప్పేసి ఇగో వాడిని బెదిరించి వార్నింగ్ ఇచ్చి మరి వచ్చా అని చెప్పి అమర్ అన్నమాట మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. బాగా చాలా కోపం వస్తుంది. మంచి పని చేస్తావు, పోతులు చెప్పి స్టేషన్ పెట్టేసేస్తుంది మనోహరి అన్నమాటకి. నెక్స్ట్ టైం వాడు అలాగే వాగాడు అనుకో బెయిల్తో చేయించి జైలు పంపిస్తానుగా అని ఇంకా అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ వచ్చి అమ్మని పిలుస్తూ ఉంటారు. చెప్పండి డాక్టర్ అని చెప్పి అమర్ అనగానే అంటే బాబుతో మీరు మాట్లాడారా అని డాక్టర్ అనగానే అంటే మాట్లాడాను అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. సెకండ్ డోస్ ఇచ్చే టైం అయింది రండి అని డాక్టర్ అనగానే ఈలోగా మనవరేమో నేను ఫోన్ చేసి వస్తాను ఆగని చెప్పి పక్కకి వెళ్తుంది. ఈలోగా డాక్టర్ నర్స్ లోపలికి వెళ్తుంటారు. వెనకాలే అమర్ బాగి కూడా ఇంకా అలాగే వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇందాక ఆకాష్ చాలా కష్టంగా గాలి పీల్చుకున్న డాక్టర్ అని చెప్పి అమర్ అనగానే డోస్ పెరిగి కొలిది బాగానే ఉంటుంది కంగారు పడద్దు అని చెప్పి డాక్టర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. టైం చేసానుకోండి ప్రాబ్లం క్లియర్ అవుతుందండి అని డాక్టర్ అనగానే అంటే ఢిల్లీ నుండి మెషిన్ వస్తుంది కదా డాక్టర్, మిగతా డోస్ ఇవ్వాలి కదా అని బాగి అన్నమాటకి డోస్ వస్తుంది, మీరేమి టెన్షన్ పడద్దు నేను చూసుకుంటా, టైం నోట్ చేసుకోండి, మళ్ళీ 10 గంటలకి మళ్ళీ ఇంజక్షన్ ఇవ్వాలి అని డాక్టర్ సరే అని చెప్పి బాగి అమర్ తలుపుతూ ఉంటాడు. ఇంకా డాక్టర్ ఇంకొక డోస్ ఇస్తూ ఉంటాడు. ఇంకా బాగి ఇంకా అమర్ అలాగే ఆకాశం చూస్తూ ఉంటారు. డాక్టర్ ఇంకా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా బాగి అలాగే ఆకాశం తట్టుకోలేకపోతుంది, చాలా బాధపడుతుంది. ఇంజక్షన్ చేసిన సేపు విలువలాడిపోతుంటుంది. తన కొడుకుని చూసి చాలా కుమిలిపోతూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ ఇంకా డోస్ ఇచ్చేసాక ఇంకా ఆకాశం చూస్తూ ఉంటారు. బాగి అమర్ ఇంకా ఒకరినొకరు చూసుకొని బాధపడుతూ ఉంటారు. బాగి ఇంకా అమర్కి ధైర్యం చెప్తూ ఉంటుంది, ఓదాస్తూ ఉంటుంది. ఇంకా ఆకాశం చూసి ఇంకా బాగి అమర్ తట్టుకోలేకపోతుంటారు, చాలా బాధపడుతుంటారు. అక్కడ రణవీర్ పిచ్చోడ్ లాగా ఇంకా అదే పనిగా టెర్రస్ మీద కూర్చొని ఇంకా అదే పని తాగుతూ ఉంటాడు. అమర్ తన కాలర్ పట్టుకొని బెదిరించడం అంత గుర్తించి తట్టుకోలేకపోతుంటాడు. ఇంకా ఆవేశంగా మంగు తాగుతూ ఉంటాడు. నా ఫ్యామిలీ జోలికి వచ్చావనుకో ఇదిగో నా సంగతి తెలుసు కదా, నిన్ను చంపడానికి నేను వెనకాను అని చెప్పి అమర్ ఇచ్చిన వాళ్ళని తట్టుకోలేకపోతుంటాడు, భరించలేకపోతుంటాడు, చాలా ఆవేశపడుతూ ఉంటాడు. తన కూతురు అర్థం కట్టి టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే ఇంకా
మనోహర్ చాలా ఆవేశంగా వచ్చి, ఏ రణవీర్ నీకేమైనా పిచ్చా, ఇంటికి చెప్పాను కదా, నువ్వు హాస్పిటల్ బయట ఎందుకు అమర్తో గొడవ పెట్టుకున్నావు అని మనం అరుస్తాడు. కానీ రణవీర్ ఇంకా ఏం మాట్లాడు ఆశపడుతూ ఉంటాడు. ఏం చేసిన ఆవేశంతో కాదు, ఆలోచించాలి చేయమని చెప్పాను కదా, ఆ మాత్రం బుద్ధి బుర్ర లేదా, తాగడం తప్ప నువ్వు దేనికి పని చేయవు, వేస్ట్ నువ్వు అని మనం అన్నా సరే రణవీర్ ఇంకా ఏం పడుచుకోడు. అది మనం తాగుతుంటాడు, చాలా ఆవేశపడిపోతూ ఉంటాడు. ఏ అని చెప్పి చాలా ఆవేశంగా తన చేతిలో ఉన్న బాటిల్ని నేలకేసి కొడుతుంటాడు. ఏ ఆపవే, ఇదంతా నీ వాళ్ళే కదా, అసలు కలకత్తాలో నేను షేర్లా బతికేవాడిని, ఏ రోజు అయితే ఇదిగో నేను ఇష్టపడ్డాను ఆ రోజే నా బతుకు రోడ్డు పడిపోయింది అంటూ ఆశపడుతూ 100 కోట్ల ఆస్తి పెట్టుకున్నా కానీ అనుభవించే అసలు అవకాశం లేకుండా ఊర్లు తిరుగుతూ నేను బిచ్చగాళ్ళగా ఉన్నాను అని నా ఈ దృష్టి కాను నువ్వే అని రణవీరంగా నువ్వు చేసిన తప్పు నన్నంటావేంటి అని మనోహంగానే, అవునే నేను ఇష్టపడి నేను పెద్ద తప్పు చేశాను, పెళ్లి ఇంకో తప్పు చేశాను, నీ వల్ల నా కూతురు దూరం అయింది, నా ఆస్తి దూరం అయింది, నా మనసు కరువైంది, ఆఖరికి ఆ అమర్ చేతులు తిట్లు తిండాకే నేను ఉన్నాను అని చెప్పి నన్ను చంపాల్సని చెప్పి బెదిరించాడు అని రణవీర్ అనగానే, నువ్వు ఇలా చేస్తే అమర్ అలాగే చేస్తాడు అని మనోహర్ అన్నమాట చాలా కోపం వస్తూ, నువ్వు చెప్పక్కడ ఆర్డర్ ఇచ్చాడయ్యా, నాకు నా కూతురు కావాలి, ఆస్తి కావాలి, దానికోసం అందరినీ చంపేస్తా అని రణవీర్ అనగానే మనోహర్ షాక్ అవుతుంది. ఆ చావు నీతోనే స్టార్ట్ చేస్తా అని రణవీర్ వార్నింగ్ ఇస్తూ నిన్ను అని చెప్పి ఇంకా రణవీర్ చాలా ఆశంగా మనోహర్ పీక పట్టుకొని పిసికేస్తుంటాడు. రణవీర్ వదులు వదులు అని చెప్పి ఇంకా మనం అనగానే, వదలనే నేను చంపేస్తా, ఆ తర్వాత అమర్గాని చంపేస్తా అని చావే అని చెప్పి రణవీర్ చాలా ఆశపడుతూ ఉంటాడు. రణవీర్ అని చెప్పి ఒక్కసారిగా మనోహరికి తోచేస్తుంది. రణవీర్ ఇలా గోడ తగులుతుంది. ఏయ్ నిన్ను అని చెప్పేసి ఇంకా రణవీర్ మళ్ళీ ఆలస్యం వెళ్ళిపోతుంటాడు. ఏ నీకు పిచ్చి పట్టిందా, నన్ను చంపేస్తా, నీకు కూతురు వచ్చేస్తుందా, నీ ఆస్తి వస్తుందా అని మనం ఏం చేయమంటావు, కొన్ని రోజుల్లో నా బెయిల్ కూడా ముగిసిపోతుంది, నేను మళ్ళీ ఆ జైలుకి వెళ్ళాలి, అది జరిగిందో ఎప్పటికైనా ఆస్తి నాకు దక్కదు, అసలు జైల్లో మగ్గి చావాలి. రణవీర్ అనగానే, అవసరం లేదు, నీ కూతురుని నీ చేతిలో పెట్టి ఇగో కలకత్తాలో పంపించని చెప్పేసి కాశ్మీర్ నీకు మాట ఇచ్చాను కానీ మన ఇవే నా కూతురు నా చేతిలో పెట్టు, నేను వెళ్ళిపోతా అని రణవీర్ అనగానే, ఆ పిల్లని వస్తుంది నేను కాదు అమరేంద్ర అని మనగానే, మరెందుకే మాట ఇచ్చో, వాడు నా కూతురు నేమి ఇవ్వడు అని అనగానే, ఇచ్చాడు నేను చేస్తా అని మనగానే, ఏంటి ఎలా చేస్తావు, నువ్వు అమ్మంటే ఇచ్చేస్తాడా ఏంటి అని రణవీర్ అనగానే, ఇదిగో అమరేంద్ర కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు మనోహరంగానే, అయితే ఏంటి రణవీర్ అనగానే, ఆ పిల్లోడిని నువ్వు ఎత్తుకెళ్ళిపోవాలి, వాడిని దగ్గర పెట్టుకొని నీ కూతురిస్తే వాడిని ఇస్తాను చెప్పేసి అమరేంద్రతో బేరం మాడు, కొడుకు ప్రాణాల కోసం అమరేంద్ర ఏమైనా చేస్తాడు కదా, ఎందుకంటే పిల్లల్ని కంటికి రెప్పలా చూస్తున్నా చెప్పేసి చనిపోయిన ఆవిడకి మాట ఇచ్చాడు కదా, ఆ మాట కోసం ఎలాగైనా సరే తన కొడుకు కోసం చచ్చినట్టు అమరేంద్ర నీ కూతురు నీకు అప్పగిస్తాడు, ఇదిగో 6 గంటల్లో నీ కూతురి చేతిలో ఉంటుంది అని మన ప్లాన్ బాగానే ఉంది. కానీ హాస్పిటల్లో అమరేంద్ర బాగా ఉన్నారు, డాక్టర్స్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరా ఉంటాయి కదా, అన్ని దాటుకొని ఆ పిల్లని ఎలా కిడ్నాప్ చేస్తా రణవీర్ అనగానే, హాస్పిటల్ లోపల నేను హెల్ప్ చేస్తాను, ఇంకో నువ్వు పిల్లని తీసుకెళ్ళిపో అని మనోహరంగానే, అసలు నిన్ను నమ్మచ్చా అని రణవీర్ డౌట్గా అంటూ, ఇదిగో ఇదేంటి నువ్వు అమరేంద్రతో నన్ను పట్టించే ప్లాన్ ఏం కాదుగా అని రణవీర్ కంగారుగా అంటూ ఉంటాడు. అసలు మంచి చెప్తే నీతో ఇదే తలనొప్పి, నీ కూతుర్ని నీకు ఇచ్చేసి నేను వదిలించుకుంటేనే నాకు లాభం, అర్థమవుతుందా అని మనోహర్ అనమాట రణవీర్ ఆలోచన పడుతుంటాడు. సరే హాస్పిటల్కి వెళ్ళి ఫోన్ చేయి నేను వస్తా అని రణవీర్ అనగానే సరే అని చెప్పి మనోహర్ వెళ్ళిపోతుంది. ఇంకా రణవీర్ ఆలోచన పడుతూ ఉంటాడు, ఎలాగైనా సరే నా కూతురుని తెచ్చుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్పి తన కూడా ఇంకా పక్క ప్లాన్గా వెళ్ళాలని అనుకుంటాడు. అక్కడేమో యాదమ్మ డైనింగ్ టేబుల్ అని సర్దుంటారు. యాదమ్మ అన్ని సర్దు, డిన్నర్ టైం అయింది, పిల్లల్ని పిలుస్తాను అని రాతోడు అనగానే, ఆనంద్ బాబు, బుజ్జమ్మ, అంజు పాప కిందకి రండి భోంచేద్దని చెప్పి రాతోడు పిల్లల్ని పిలుస్తూ ఉంటాడు. కానీ పిల్లలు ఎవరు రెస్పాన్స్ అవ్వరు, ఎవరు రారు, అందరు దిగులుగా రూమ్లో ఉంటారు. ఇదేంటి పిల్లలు పిలిచి రావట్లేదు అని చెప్పి రాతోడు అనుకుంటూ, అదేంటి ఏ రియాక్షన్ లేదు అనుకుంటూ పైన చేస్తున్నారు అని చెప్పి ఇంకా రాత్రుడు అంటూ ఇంకా రూమ్లోకి వెళ్తూ ఉంటారు. యాదం టైం అని సర్దుతూ ఉంటుంది. ఇంకా అలాగే రాత్రుడు గమనిస్తుంది. పిల్లలు దిగులుగా అలాగే కూర్చుంటారు, రాత్రుడు అంతా చూస్తూ ఉంటారు. ఇదేంటి పిల్లలు బాధపడతారని చెప్పి రాత్రుడు సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. సరే ఏదో డైవర్ట్ చేసి భోజనం పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా బిల్డింగ్ వస్తుంటాడు. ఆకాష్ బాబు అంటే బాధ కదా, తనకి ఏమైనా అవుతుందని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు. అసలు ఇంత బాధపడితే ఆకాష్ బాబు పరిస్థితి ఉందంటే తట్టుకుంటారా, వీళ్ళకి అసలు విషయం తెలియకుండానే
మిసం చెప్పింది. అలాగనే వీళ్ళు మూడు మార్చాలి సోల్జర్స్ ఏంటి అని చెప్పి అనుకుంటూ అసలు చెప్పకుండా నవ్వుతూ వస్తూ ఉంటారు. డిన్నర్ అలా అయింది రండి అని చెప్పి రాత్రి పిలుస్తూ ఉంటారు. మీకు భోజనం చేస్తే పైకి వచ్చి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి అని రాత్రంగానే అంటారనుకుంటున్నావా? లేదు సోల్జర్స్, మీకు చదవాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా మీ ఇష్టమైన గేమ్స్ ఆడుకోండి. ఆనంద్ బాబు డిన్నర్ చేశాక నీకు నచ్చిన వీడియో గేమ్ ఆడుకో. అంజు పాప నువ్వు నాతో ఆడుకోవచ్చు. బుజ్జమ్మ నీకు ఇష్టం పెయింటింగ్ వేసుకోవచ్చు. అని సరే కలిసి డాన్స్ చేద్దాం సరేనా అని చెప్పి రాత్రి నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ముగ్గురు పిల్లలు అసలు ఏమి మాట్లాడరు, బాధపడుతుంటారు. ఎందుకు రాత్రి యాక్టింగ్ చేస్తున్నావు, నవ్వించడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అంజు మాట అంటే అదేం లేదు అంజు పాప అని రాతోడు అనగానే ఆకాష్కి సీరియస్గా అని చెప్పేసి మాకు తెలుసు రాతోడు అని ఆనంద్ అనగానే లేదు బాబు, ఆకాష్ బాబు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇందాకే డాడీ ఫోన్ చేసి చెప్పారు ఆకాష్ బాబు భోజనం చేశాడంట. నీకు ఒక విషయం తెలుసా? శాన్ బయట పంపించేసి మిస్సం ఫోన్లో ఆకాష్ బాబు వీడియో గేమ్లు ఆడుతున్నాడంట అని రాతోడు మాటకి అబద్ధం చెప్పక రాతోడు. ఆకాష్ బాగుంటే మమ్మల్ని చూసుకోవడానికి మిస్సమ్మ ఇంటికి వచ్చేదిగా. ఆకాష్ నిజంగా బాగుంటే మాతో ఫోన్లో మాట్లాడేవాడు కదా అంజు అనగానే అంకుల్ నిజం చెప్పండి అంకుల్, ఆకాష్ అన్నకి ఏం కాదు కదా, సేఫ్గా ఇంటికి వస్తాడు కదా అని బుజ్జం అనగానే చెప్పు రాతోడు చెప్పు, ఆకాష్ ఇంకా ఎందుకు హాస్పిటల్ ఉన్నారు, ఎప్పుడు ఇంటికి వస్తాడు అని చెప్పి ఆనంద్ అన్నమాట రాతోడు ఇంకా ఏం చెప్పలేకపోతుంటారు. ఇంకా రాతోడు ఇంకా ఆకాష్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న పిల్లలు మెల్లింగా దగ్గర తీసుకొని ఓదాస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు రాతోడు పట్టుకొని ఇంకా ఏడుస్తూ ఉంటారు. తొందరలోనే వస్తారు. ఆకాష్ బాబు ఏం కాదు డాడీ మిస్ అమ్మ అక్కడ ఉంది కదా ఏం కాదు అని చెప్పి రాతోడు ధైర్యం చెప్తూ ఉంటారు. అంటే అమ్మ జరిగినట్టు ఆకాష్ కూడా జరిగింది చెప్పేసి భయం వేస్తుంది రాతోడు అని చెప్పి అంజు అన్నమాటకి అమ్మని పోగొట్టుకున్నాము, ఆకాష్ని పోగొట్టుకుంటే నేను తట్టుకోలేను రాతోడు అని చెప్పి ఆనంద్ అనమాట ఆకాష్ అన్నయ్య కావాలి అంకుల్ అని బుజ్జం మాటలకి ఇంకా రాత తనకు సంపాదించుకుంటాడు. ఇంకా సరే అని చెప్పి బాధనంతా బయట చూపించకుండా నవ్వుతూ మీరేం భయపడకండి అమ్మ, ఇదిగో మనకేం కావాలంటే దేవుడు అని చెప్పి అమ్మ చెప్పింది కదా, గో మనం కోరుకుంటే దేవుడు సాయం చేస్తాడు, పదండి ఆకాశ్ బాబు క్షేమంగా తిరగాలని చెప్పేసి దేవుని పెడుకుందాం రండి అని చెప్పి రాతోడు అంటూ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ముగ్గురు కలిసి దేవుడు మందికి వెళ్తూ ఉంటారు. యాదం ఇంకా అలాగే పిల్లలు రావడం రాతోడు రావడం అంతా చూస్తుంది. కానీ ఇంకా అలాగే నుంచొని చూస్తూ ఉంటుంది. ఇంకా ఆకాష్ అంజు బుజ్జమ్మ వస్తున్నారని చెప్పి ఇంక వడ్డీద్దాం అనుకుంటుంది. కానీ వాళ్ళు కరెక్ట్గా డైరెక్ట్గా వెళ్ళిపోయి మందిరంలోకి వెళ్ళి ఇంక దేవుడు భారం వేస్తుంటారు. ఇదేంటి భోజనం చేయకుండా దేవుడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి యాదం చూస్తుంది. ఈలోగా రాతోడు ఇంకా దీపం వెలిగిస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు ఇంకా దేవుడికి భారం వేస్తూ ఉంటారు. ఇంకా ముగ్గురు దేవుడిని అదే పని దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆకాష్కి ఏం కాకూడదని చెప్పి స్వామి మీద భారం వేస్తుంటారు. ఇంకా అలాగే బాధపడుతూ ఉంటారు. ఆకాష్కి ఏం కాకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. భగవంతుడు ఈ పసిపెట్టి భారం ఇచ్చేసి నువ్వే ఆకాశ్ భవన్ తొందర కోలుకున్న తీసుకురండి, ఏ దుష్టి శక్తి నీడ పడకుండా చూడు అని చెప్పి రాత్రి కింద దేవుడు భారం వేస్తుంటాడు. అప్పుడు ఇంకా మనోడు పక్కా ప్లాన్ వేస్తుంటుంది. ఎలాగైనా సరే ఇంకా ఆకాష్ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేస్తుంది. దేవుడు నువ్వు వేడిని ఇస్తా అని చెప్పి మా అమ్మ చెప్పేది, మా ఆకాష్ మాకు కావాలి, ఆకాష్ని కాపాడు దేవుడా అని చెప్పి అంజు అంటూ దేవుడిని దండం పెట్టుకుంటూ ఉంటుంది. మా అమ్మని తీసుకెళ్ళిపోయావు కానీ ఆకాష్ని తీసుకెళ్ళకు, వాడు మాతో ఉండేలా చూడు స్వామి అని చెప్పి ఆయన కూడా దేవుడు దండం పెట్టుకుంటూ ఉంటాడు. నేను ఎప్పుడు అలా చేయను, బుద్ధిగా ఉంటాను, ఆకాశాన్ని రక్షించి దేవుడు అని చెప్పి బుజ్జం దండం పెట్టుకూడదు. యాదమ్మ అంతా చూస్తూ ఉంటుంది. దానికి ఎందుకు అన్నట్టు ఏదో చూస్తూ కామ్గా ఉంటుంది. చిరా పడుతుంది. అప్పుడే మనోజ్ చాలా ఆవేశంగా వచ్చి తన రూమ్లో వెళ్ళిపోతుంది. ఒకసారి అది చూస్తూ ఉంటుంది. ఇంక పిల్లలు రాతోడు దేవుడు దండం పెట్టుకుని చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు కాశ్మీర్ బయలుదేరింది, ఇప్పుడు ఇంటికి వచ్చింది, ఏంటి హాస్పిటల్ని వెళ్ళొచ్చిందా ఏంటి అని చెప్పి యాదమ్మ అనుకుంటూ చూస్తూ ఉంటుంది. మనోడు కూడా అదే పని యాదమ్మ చూస్తూ ఉంటుంది. కానీ ఏం మన కామ్గా తన రూమ్కి వెళ్తుంది. యాదమ్మ కూడా వెనకాలే వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇంకా మనోడు ఇంకా చాలా ఆశపడుతుంది. ఇంకా యాదమ్మ వెళ్ళి ఇంకా డోర్ వేస్తూ ఉంటుంది. ఇంకా వచ్చి ఏం మనోహరి హాస్పిటల్ వండుకొని వచ్చేసేవేంటి, అక్కడ భాగ్యం లేకపోతే అమ్మాయిని ఏమనుకుంటా చెప్పు అని యాదమ్మ అనగానే ఆ భాగ్యం నన్ను వాడుకొని నాతో ఆడుకో అనిపిస్తుంది చంబ అని మనోహరం. కానీ ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందా? సైడ్ క్యారెక్టర్ నాకే అర్థమైంది, మెయిన్ విలన్ నీకు అర్థం కావట్లని యాదం అన్నమాట. మనోడు చాలా కోపం వస్తుంది. ఏంటి నేను విలన్నా ఏంటి అనగానే అవును నువ్వు విలన్ కూడా కావు, కమెడియన్వి, బాగి నిన్ను అంతలా దిగజార్చిందిగా, అయినా బాగి నీకు గాలి మాటలు చెప్తే నువ్వెలాగా నమ్మేవు అసలు ఆవిడ నువ్వే ఇంట్లో పంపించావు, మరి నువ్వే ఇంటికి తీసుకొచ్చావు. అసలు ఆవిడ వచ్చిన మొదట చెప్పాను
నిన్ను పిచ్చి పుల్లమ్మ చేస్తుంటే నువ్వే వేర్రి వంగపలా వింటున్నావని. ఆవిడ నీ చెవులో పెద్ద క్యాలిఫ్లవర్ పెడుతుంటే బాగిని హెల్ప్ చేసి చెప్పేసి సంబరపడి సంక గుద్దుకున్నావు అని యాదవ్ మన మాట మనకు కాల వస్తూ ఉంటుంది. అయినా అమరేంద్ర ప్లాన్ చేస్తుంటే ఆ రణవీర్ ఏం అర్థం కావట్లేదు, బాగా ప్లాన్ చేస్తుంటే నీకు అర్థం కావట్లేదు, ప్రతిసారి ఆవిడ చేతిలో బఫూన్ అవుతున్నావు అని మనం అదే పనిగా యాదవ్ మన మాటలకి ఏ చంప నన్ను తిడతావు, నీకు అర్థమవుతుందా? మన మాటలకి నాకేం కాదు, తిట్టడం కాదు, నేను ఏం చేసినా పాపం లేదు, ఆఖరికి నా లాంటి చేతుల్లో కూడా తిట్లు తినే స్థాయికి దిగజారిపోయావు నువ్వు. ఇక నేను ఆ కమ్లేని వేషాలు మానేసి విలన్ ట్రాక్లోకి రా అని పాత మనోహర్ లాగా ఆలోచించు, తుప్పు పట్టి మెదని పొదును పెట్టు అని యాదవ్ అనగానే ఇప్పుడు నేను ఆ పని చేస్తుందా? నన్ను బఫూన్ చేసిన బాగిని జోకర్ చేసి ఆడతాగా, ఇదిగో అసలు నేనేంటో నేను ప్రూవ్ చేస్తా అని మనోహర్ మాటలు. అబ్బా ఇప్పుడు నాకు నచ్చ మనోహరి, నువ్వు ఇలాగ ఉండాలి, అప్పుడు అమ్మేంద్ర నీకు దక్కుతాడు, ఇందుకీ బాగిని ఎలా అడ్డు తొలగించుకోబోతున్నావు అని యాదవ్ అనగానే ఫస్ట్ బాగి అంటే నేను ముందు రణవీర్ని అడ్డు తొలగించుకోలేదనుకో వాడు నా కొంప కొల్లేట్ చేసేలాగా ఉన్నాడు. మనోహర్ అనగానే ఆయన తన కూతురితే తను కలకత్తా వెళ్ళిపోతాని చెప్పి చెప్తున్నాడు కదా. యాదవ్ అనగానే ఆ కూతురు నుండి అడిగి ఇచ్చేసి పంపించేద్దాం నేను ప్లాన్ చేస్తున్నాను అని అనగానే ఆ కూతురు ఎక్కడ నీకు తెలియదు కదా. యాదవ్ అనగానే అమరం తెలుసు కదా. మనోహర్ అనగానే అమరంగా చెప్పడగా అని యాదవ్ అంటుందని నవ్వుతూ చెప్పి చేస్తానుగా అని మనం నవ్వుతుంటది. ఎలా అని యాదవ్ అనగానే ఆకాశం కిడ్నాప్ చేయమని చెప్పి రణవీర్ చెప్పా అని మన మాటకి యాదవ్ షాక్ అవుతుంది. ఏంటి అసలు ఎందుకు అని భయపడుతూ అడుగుతుంది. అతన్ని అడ్డు పెట్టుకొని అమరేంద్రని నిజం రప్పించడానికి కొడుకు కిడ్నాప్ అయ్యానుకో రణవీర్ కూతురు అమర్ చెప్తాడుగా. మనోహర్ అని మాటలకి జాగ్రత్త మనోహరి, నువ్వు నిప్పుతో సెగడుతున్నావు, ఇదిగో తేడా వచ్చిన రణవీర్తో పాటు నువ్వు కూడా పోతావు అని యాదవ్ అనగానే ఇగో అమృత అంటే నిప్పు చెరగడని చెప్పి నాకు తెలుసు, కానీ రణవీర్ని అడ్డు తొలగించుంటే ఈ ప్రమాదమైన ఆట ఆడాల్సిందే, ఈ ఆటతో ఇగో రణవీర్ కూతురుని తెలుసుకోవాలి.